హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ ఫ్రై. ఈ వంకాయ ఫ్రై సరికొత్త పద్ధతిలో చేసి చూద్దాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటుంది. సేమ్ టు సేమ్ చికెన్ కేఎఫ్సీలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వంకాయ కోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు నేను 1/4 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ మైదా పిండి కూడా వేసుకోవాలి. వాటర్ పోసుకుంటూ దీన్ని చిక్కటి పేస్ట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం మిర్చి బజ్జీ వేస్తే ఎలా ఉంటుందో దానికంటే కొంచెం పలుచగా చేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకుంటూ మనం పేస్ట్లా కలుపుకోవాలి. ఇలాగే కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం ఈ పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఉండలు లేకుండా చాలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసి తక్కువ వేసుకోవాలి. ఇందులో ఉప్పు కారం కరెక్టే ఉంది. దీన్ని పక్కన పెట్టేసి మనం 5-6 వంకాయలు తీసుకోవాలి. ఇలా పొడవుగా కొంచెం లావుగా ఉండాలి. నాకు దొరకలే. తొక్క తీసి ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకోవాలి. ఈ చీలికలను ఉప్పు వేసిన నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఈ విధంగా మనం కలుపుకున్న పేస్ట్లో మొత్తం కంప్లీట్గా ఈ పేస్ట్ తగేటట్టు ఈ చీలికలన్నీ అందులో వేసుకోవాలి. మన వంకాయని ఈ విధంగా స్పూన్ సాయంతో చుట్టూ ఈ పేస్ట్ను మొత్తం వేసిన తర్వాత నేను 5-6 కారీలను గ్రైండ్ చేసి పెట్టాను. ఇలా పౌడర్గా కొంచెం బరుగ్గానే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వంకాయ పైన మొత్తం స్ప్రెడ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కంప్లీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాతనే దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మన వంకాయ ఫ్రై క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. సేమ్ కేఎఫ్సీ చికెన్లా ఈ వంకాయను మనం ఎంజాయ్ చేయొచ్చు. వంకాయ తినని వాళ్ళు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసుకుంటే. చూడండి, ఈ విధంగా కారీ పౌడర్ని బ్రెడ్ అయినా పర్వాలేదు, కొంచెం ఎండిపోయిన బ్రెడ్ ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా కలుపుకొని మనం ఆయిల్లో వేసుకోవడమే. గ్యాస్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వంకాయలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఎంత బాగా కలర్ వస్తుందో. తొందరగా అయ్యే రెసిపీ ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకదాని వెంబడి ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. స్నాక్స్గా మార్నింగ్ ఈవినింగ్ తినొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నా ఛానల్కి సపోర్ట్ ఉంటుంది. చూడండి, ఈ విధంగా మన వంకాయ ఫ్రై, వంకాయ కేఎఫ్సీ కంప్లీట్ అయినట్టే. దీన్ని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుంది. మీరు మసాలాలు, గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇందులో పేస్ట్లో. నేను సింపుల్ మసాలాలు వేసి దీన్ని రెడీ చేశాను. టీ స్నాక్స్గా దీన్ని కూడా తీసుకోవచ్చు. అన్నంలో పప్పుచారు చేసినప్పుడు పక్కన పెట్టుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.